ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, కృపగల యేసయ్య తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, ఇంతవరకు మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి రక్షించి భద్రపరిచి దేవ, మమ్మల్ని జీవంలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు అయిన దేవ, మాకు ఇంకొకసారి దేవ బైబిల్ స్టడీ చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి తండ్రి, మేము సత్యంని నేర్చుకుని దేవా యేసయ్య నాయన, నీ మాట చొప్పున నీ చిత్తం దేవ నెరవేర్చే వాళ్ళగా మమ్మల్ని ఉంచమని, నీ రాజ్యంలో మేము ఫలింపబడేలాగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆత్మీయ ఫలాలు ఫలించడానికి మాకు కృపని దయచేయమని వేడుకుంటున్నాను. మహోన్నతుడైన దేవ, చెప్పబోయే నన్ను దేవా నీవు నీ కృపతో నన్ను దేవా దయతోను తాకి దేవా యేసయ్య నాయన, నన్ను నీ ఆత్మతో నింపి నీ మాటలతో నింపి దేవా యేసయ్య నాయన, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి శక్తిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మహోన్నతుడైన దేవ, ఈ వీడియోలో ఎలాంటి ఆటంకం రాకుండా నీవే ముందుండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. అంతా కూడా సక్రమంగా జరగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇంకను దేవా, వినే బిడ్డలందరికీ కూడా నీ ఆత్మతోడు సహాయం దయచేసి వాళ్ళ హృదయాల్లో ఈ వాక్యం అనేది నాటింపబడి దేవా ఫలింపబడి ఎన్నో రెట్లు దేవా యేసయ్య నాయన వర్ధిల్ల పడేలాగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ సమయమందు దేవా నీ ఆత్మతోడు నీడ నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించమని, మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని దేవా, ఈ భయంకరమైన సమయంలో దినాల్లో మమ్మల్ని అందరినీ కూడా నీవు దేవా కాపాడమని మమ్మల్ని మా యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise God, my dear brothers and sisters. I welcome you once again for this Bible study. వందనాలు దేవుని బిడ్డలారా, మీ అందరినీ కూడా మరి ఒక బైబిల్ స్టడీలో ఆహ్వానిస్తున్నాను. టుడే we are going to meditate upon Matthew chapter 5, that is the Sermon on the Mount. What Lord Jesus Christ told his disciples when he saw so many people following him. ఇవాళ మనము కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకుందామండి. మన యేసుక్రీస్తు ఆయన శిష్యులకి ఏమని బోధించాడో మనం చూసుకుందాము. దాంట్లో మర్మం కూడా మనం తెలుసుకుందాము. So let us read Matthew chapter 5, 3rd verse onwards. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు మీ బైబిల్స్ని తెలుగులో చదువుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. Matthew chapter 5, 3rd verse onwards. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are those who mourn, for they shall be comforted. Blessed are the meek, for they shall inherit the earth. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. Blessed are the merciful, for they shall obtain mercy. Blessed are the pure in heart, for they shall see God. Blessed are the peacemakers, for they shall be called sons of God. Blessed are those who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. మత్తయి సువార్త 5, 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివానండి. Here in the chapter of Matthew 5 and verse 3, we see that Lord Jesus Christ says that blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనేసి మన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం అప్పుడు చెప్పాడు. ఫస్ట్ వర్స్ that he told was that blessed are those who are poor in spirit. What is this poor in spirit? How can one person be poor in spirit? Even I was meditating a lot
to know what is this poor in spirit, because without understanding we will not understand rest of the verses. It is not that very easy to understand what the following verses are. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటే, ఆత్మ విషయంలో దీనులు ఎలా ఉంటారు, ఎవరు వాళ్ళు అనేది మనము తెలుసుకోవాలి. ఇది చాలా ధ్యానిస్తే దేవుడు బయలుపరిచే విషయం అయి ఉన్నది. అది తెలుసుకున్న తర్వాతే తక్కిన వచనాలు కూడా మనకి అర్థమవుతుంది, బాగా స్పష్టమవుతున్నది అన్నమాట. వెన్ వి are revealed about the poor in spirit, who are those, what is God expecting from them, then we will understand all the rest of the verses so beautifully. So let us meditate upon all these verses one after the other, and before that we will know who are the poor in spirit. First of all, the poor in the spirit are people who do not take pleasure in this world, who do not have any kind of pleasures in having happiness out of the things that are there in this world. ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరంటే, వాళ్ళు ఈ లోక విషయంలో లోకంలో ఉన్న విషయాలందు సంతోషించరండి. వాళ్ళ హృదయం అనేది ఇక్కడ ఉన్న విషయాలు బట్టి, ఇక్కడ ఉన్న భోగభాగ్యాలు బట్టి వాళ్ళకి సంతోషం అనేది, తృప్తి అనేది హృదయంలో ఉండదన్నమాట. సో దీస్ పీపుల్ హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, దే ఆర్ యాక్చువల్లీ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ గాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది సాటన్. They know that God is there. They know that God is there, but how is God, who is God, and what he is like, and what he is expecting from us, and how is he, those kinds of deep knowledge they are not having. They know that God is there, he is controlling everything, they know it, but they don't know much about God and also the Saturn, because how it is doing, what it is doing, and how it is working in this world, they don't know. So they are poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళకి దేవుడు గురించి అన్ని విషయాలు తెలియదండి, అలాగే సాతాన్ గురించి కూడా వాళ్ళకి అన్ని విషయాలు తెలియదు. వాళ్ళు ఈ లోకంలో దేవుడి గురించి అంగీకరిస్తారు కానీ, దేవుడు ఉన్నాడు అనేసి విశ్వసిస్తారు కానీ, వాళ్ళు దేవుడు ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఆయన పనులు ఎలాంటివి, మన దగ్గర నుంచి కోరే పనులు ఏంటి ఆయన అనే విషయాలు వాళ్ళకి తెలియదు. అండ్ సాతానుడు ఈ లోకంలో ఎలా పనిచేస్తున్నాడో అనేది, అతను చేసేది కుతంత్రాలు అన్నీ కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఆత్మ విషయంలో దీనులై ఉన్నారు. The people who are poor in spirit, they are also accepting the truth very gladly. When the truth is brought in front of them, when the truth is placed before them, they accept the truth with gladness, with open heartness, and they follow it. They are the one who are poor in spirit. ఎవరైతే దేవుని సత్యము చూసి దాన్ని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆత్మ విషయంలో దీనులై ఉన్నారు. వాళ్ళు దేవుని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా బహు సంతోషంతో స్వీకరిస్తారు ఆ సత్యాన్ని. వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళ హృదయంలో. అయితే వాళ్ళు ఈ లోక విషయాల్లో సంతోషపడరు. వాళ్ళు ఈ లోకపరంగా ఉంటున్నా కూడా వాళ్ళు ఈ లోక విషయాల్లో సంతోషపడరు అన్నమాట. ద పూర్ ఇన్ స్పిరిట్ యాక్చువల్లీ దే do not delight in this world and they do not take part in this sinful things, but yet they are following the already established sinful ways of the world. These people who are poor in spirit, they are actually not
having any knowledge of how they must live, how they can live righteous. They are not enjoying the life that is sinful, but yet they are following it because the life in the society is like that. So they're just blindly following them. They're just blindly following the things that are going in this world. ఈ లోకంలో జరిగే పాపంని వాళ్ళు ఇష్టపడరు, కానీ వాళ్ళు ఆ పాపంలోనే పడిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. ఆ విషయాలు వాళ్ళకి తెలియక వాళ్ళు ఆ పాపంలోనే పడిపోతుంటారన్నమాట. వాళ్ళు ఆత్మ విషయమై దీనులై ఉన్నారు. అయితే మనం కొన్ని విషయాలు చదువుకుందామండి. ఆత్మ విషయమై దీనులైన వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మనం కొంచెం చదువుకుందాము. ఫస్ట్ మనకి 3 రకాలైన మనుషులు లోకం మీద ఉంటారండి. దేర్ ఆర్ 3 types of people in this world. And today we will read and meditate some about who are those 3 types of people. First is sons of God. ఆ 3 రకాలైన మనుషుల్లో మొదటి అయిన మనుషులు ఎవరంటే దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు. The first type of people are the sons of God. Let us go to the second one are sons of disobedient, and the third one are the poor in spirit. The first one are sons of God, the second one are sons of disobedient, the third one are poor in spirit. అయితే ఈ 3 రకాలైన మనుషులు ఎవరంటే ఫస్ట్ దేవుని కుమారులు అయి ఉన్నారు, రెండోది అవిధేయతలు కుమారులు అయి ఉన్నారు, అండ్ మూడోది ఆత్మ విషయమై దీనులైన వారు అయి ఉన్నారు అనమాట. సో మనము ఫస్ట్ దేవుని కుమారులు ఎవరై ఉన్నారు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వీ విల్ నో హూ ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్. లెట్ us go to Psalms chapter 112. Psalms 112. కీర్తనలు 112. Praise the Lord. Blessed is the man who fears the Lord, who delights greatly in his commandments. Psalms 112 first verse says that blessed is a man who fears the Lord, who delights greatly in his commandment. So the sons of God, actually they fear God and they also delight in the commandments of God. They are the one who are the sons of God. దేవుని కుమారులు ఎవరై ఉన్నారంటే వీళ్ళే అండి. కీర్తనలు 112లో 1వ వచనంలో ఉంది, వాళ్ళకి దేవుడు అంటే భయము ఉంటుంది, వాళ్ళు దేవుని ఆజ్ఞలని చాలా ఆనందించేవారుగా ఉన్నారు, వాళ్ళు దేవుని ఆజ్ఞలందు సంతోషిస్తారు. వాళ్ళు ఎందుకు ఇలాగయ్యున్నది? ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులై ఉన్నారు. వాళ్ళు దేవుని కుమారులు కాబట్టి వాళ్ళకి దేవుడు అంటే భయము ఉంటుంది, దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకి లోబడి వాళ్ళు వాటిని ప్రేమిస్తారు కూడా, వాటి యందు ఆనందిస్తారు కూడా. సో వై ఇట్ ఈస్ లైక్ written in the Psalms 112 that they are sons of the qualities of sons of God, because sons of God, they have fear of God. As a father they fear him, and also they have reverence for him, and they love his commandments, and they delight in his commandments. That is the quality of sons of God. Now let us see who are the sons of disobedient. Sons of disobedient, we'll go to Jeremiah chapter 6. Jeremiah chapter 6. అవిధేయతకి కుమారులైన వాళ్ళు ఎవరంటే అండి, ఇర్మియా 6వ అధ్యాయం, ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనం. జెర్మియా 6th chapter 10th verse. To whom shall I speak and give warning, that they may hear?
Indeed, their ear is uncircumcised, and they cannot give heed. Behold, the word of the Lord is a reproach to them, they have no delight in it. చూసారండి? వావ్, how it is told in Jeremiah chapter 6, 10th verse, that these sons of disobedient, they are deaf. They cannot hear the word of God, and they do not delight in the word of God. They do not obey Him. They despise it. They don't like it. See? They reproach. దేవునికి విరోధమైన ఈ అవిధేయులైన పిల్లలు వాళ్ళు ఎవరంటే దేవుని వాక్యాన్ని విననాడికి కూడా ఇష్టపడరండి. వాళ్ళు చెవులు మూసుకొని ఉన్నారనేసి వాక్యంలో రాసింది. వాళ్ళు ఎంత అవిధేయతలో ఉంటారంటే వాళ్ళ చెవులకి దేవుని వాక్యం వినిపించదు, వాళ్ళు దేవుని వాక్యంలో ఆనందం కూడా పొందరు అని వాక్యము సెలవిస్తుంది. సో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు 2 రకాలైన మనుషుల గురించి మనకు అర్థమైంది, దేవుడి పిల్లల గురించి అండ్ అవిధేయతమైన పిల్లల గురించి అర్థమైంది మనకి. నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ 2 people who are sons of God and the sons of disobedient. So now we will see the third type of people who are poor in spirit. They are the one who are neither the sons of God nor the sons of disobedient. They are actually waiting to see the power of God. They are empty. They are not filled with the spirit of air. Let me tell you that this is a spirit of air. There is a spirit of air. We can see this spirit of air in chapter. Let me just tell. It's in Ephesians 2:2. Ephesians 2:2 అంటే 2:2లో మనం చదువుకుందామండి. ఏంటంటే ఈ ఆత్మ విషయమై దీనులైన వాళ్ళకి ఈ చెడు ఆత్మ ఈ ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాస్తాడో చూద్దామండి. ఎఫిషియన్స్ చాప్టర్ 2. In which you once walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit who now works in the sons of disobedience. ఇక్కడ క్లియర్గా ఇది రాసుందండి. ఈ లోకంలో తిరుగుతున్న ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ వాళ్ళల్లో ఉండదన్నమాట. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళకి ఈ దురాత్మ ఏదైతే లోకంలో తిరుగుతూ ఉందో ఆ ఆత్మ లేదు వాళ్ళల్లో. అందుకనే వాళ్ళు ఆత్మ విషయమై దీనులై ఉన్నారు. ద రీజన్ దట్ దీస్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ ఈస్ neither they are having the spirit of this air and nor they are having the spirit of God in them. They are like empty vessels, like Jesus said that they are empty wineskin, new wineskin, in which the new wine will be poured. So they are like they are not having anything inside them, any spirit. They are not led by any kind of spirit which is in them. The sons of disobedience possess this spirit. This Ephesians 2:2 verse which says that there is a spirit that's coming from the power of the air. That spirit is actually residing in the sons of the disobedient. ఈ ఆత్మ ఏదై ఉన్నదో, ఈ లోకంలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మ ఈ అవిధేయులైన పిల్లల్లో ఉంటుందండి. ఈ ఆత్మ విషయమై దీనులైన వాళ్ళల్లో ఉండదు. వీళ్ళకి దేవుని ఆత్మ కూడా ఉండదు అనమాట. వీళ్ళకి ఏ ఆత్మ ఉండకుండా ఈ ఆత్మ విషయంలో ఎవరైతే దీనులై ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఎలా జరుగుతుందో అట్లా పోతుంటారనమాట.
they just, because they are poor in spirit, they are just driven by just the society, how they are living. They are also living according to the society, and they are living in a sinful life. అయితే now the actual thing is going to come, the sermon on the mount. We are going to now go to the sermon on mount. There Jesus says that blessed are poor in spirit, for theirs is the kingdom of heaven. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్ళది అని అంటున్నాడు. అయితే వాళ్ళ దగ్గర ఏం లేదు, ఖాళీగా ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యము వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎలాగైనా దేవుని కుమారుల దగ్గర పరలోక రాజ్యం ఉంటుంది. అయితే ఎవరైతే వీళ్ళ ఆత్మలో దీనమై ఉన్నారో వాళ్ళ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చి నించుంటుంది. అందుకని అంటాడు, నేను తట్టు ఉన్నాను, ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళ దగ్గర లోపలికి వస్తాను అని అంటాడు అనమాట. సో జీసస్ సేస్ దట్ హీ those who are poor in spirit, the kingdom of God comes to them, and he says that he is knocking at the door of the heart, so that anyone who opens and he will come in. Here Lord Jesus Christ is clearly telling that anyone who is poor in heart, he will be knocked by Lord Jesus Christ, because Lord Jesus Christ is the kingdom of God. We know that he is everything. He is our Lord of Lords and King of Kings, and he only, through him only, even the King of heaven is established. So he is only the kingdom of God who is coming to us. ప్రభు అయిన యేసుక్రీస్తే దీనులైన వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ గుండెల్ని తడుతూ ఉన్నాడు. ఆయనే ప్రభు అయి ఉన్నాడు, సమస్తము అయి ఉన్నాడు, కాబట్టి దేవుని రాజ్యం కూడా ఆయనే అయి ఉన్నాడు. సో ఆయన ఎప్పుడైతే మన దగ్గరకు వస్తాడో మన దగ్గరికి దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అని అంటున్నాడు. సో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యు సీ నౌ వెన్ పీటర్ వాజ్ దేర్ ఫిషింగ్ ఇన్ హిస్ ఫాదర్స్ బోట్, that time what happened, Jesus comes there, and Jesus comes there and he tells Peter to fish in certain way, certain side. That time lot of fishes will be gathered, and that time Peter says, Lord, please go away from me, because I am a sinner. ఇక్కడ పేతురు మనం గుర్తు చేసుకున్నామంటే ఆయన తండ్రి యొక్క ఓడలో చేపలు పడుతూ ఉంటాడు. అయితే చేపలు పడకపోతే యేసుక్రీస్తు చూసి అతనితో ఏమంటాడంటే, ఒక పక్కకి నువ్వు ఇటు పక్క చేపలు పట్టు, నీకు విస్తారమైన చేపలు పడతాయి అనేసి అన్నప్పుడు, అవి పడినప్పుడు ఆయన భయంతో చెప్తాడనమాట, అయ్యో ప్రభువా, నేను పాపిని, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో, నేను చాలా పాపిని అంటాడనమాట. నౌ యు సీ, Peter immediately recognizes his sin. Now, Peter actually was prepared by John the Baptist that there is Lord Messiah going to come into the world. He is the Christ. And John the Baptist points out and shows that Lord Jesus Christ is that Messiah, the Lamb of God, who will carry away all the సిన్స్ ఆఫ్ ది వరల్డ్. అయితే పేతురుకి అండ్ పేతురు లాంటి వాళ్ళకి ఎందరికో బాప్తిజం ఇచ్చే యోహాను మొదటిగానే చెప్తాడండి, క్రీస్తు రాబోతున్నాడు, ఎవరు క్రీస్తు అయి ఉన్నాడు అనేసి వాళ్ళందరికీ కూడా వెల్లడి చేస్తాడు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా యేసుక్రీస్తు మసయ్య అనేసి తెలుసుకోండి అనేసి యోహాను చెప్తాడనమాట, బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తాడనమాట. అప్పుడు పేతురుకి కూడా ఇది తెలుసు, కాబట్టి కాచుకొని ఉన్నారు ఈయనే అనేసి. ఎప్పుడైతే ఆ మహత్యకార్యం యేసయ్య వాళ్ళ దగ్గర చేస్తాడో అప్పుడు వాళ్ళు, అయ్యో ఈయన చాలా గొప్పోడు, ఈయన పవిత్రుడు, క్రీస్తు మా దగ్గరకు వచ్చినాడు, దేవుడు కుమారుడు, మేమేమో పాపులం అనేసి భయపడిపోతారనమాట. సో వెన్ జీసస్ క్రైస్ట్ అప్రోచెస్ దెమ్, knowing that he is Christ and he is Messiah, Peter immediately he recognized that he is sinful
his nature, he has done lot of sin, and so he says, oh, you are so holy and so you go away from me. He says, why it is happening like that? There he knows that he is not taking any delight in this worldly matters, but he is being approached by the God. ఇక్కడ పేతుర్ని మన యేసుక్రీస్తు సందర్శిస్తాడనమాట. అదే దిస్ ఈస్ కాల్డ్ దట్ పూర్ ఇన్ స్పిరిట్, దే విల్ బి హ్యావింగ్ దిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే రెండో వచనం ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ ద 4th verse telling? ద బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మార్న్ ఫర్ దే షెల్ బి కంఫర్టెడ్. ఇక్కడ రెండో మాట దేవుడు అనేది ఏంటంటే 4వ వచనంలో, ఎవరైతే దుఃఖంతో ఉంటారో వాళ్ళు ఓదార్పు పొందుతారనేసి. వెంటనే యేసుక్రీస్తు వాళ్ళతో ఏమంటాడంటే, పేతురుతో ఏమంటాడంటే, భయపడుకుడి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను అని అంటాడనమాట. Here Lord Jesus Christ immediately he says to Peter, do not be afraid, I will make you fishers of men, he is saying. Here immediately, blessed are those who mourn for they shall be comforted. అయితే ఎవరైతే దుఃఖపడుతున్నారో వాళ్ళని దేవుడు ఓదార్స్తున్నాడు. అక్కడ do not be afraid అంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. Next he says that blessed are the meek for they shall inherit the earth. 3వ వచనం అంటే 5వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారంట, స్వతంత్రించుకుంటారనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ. హౌ ఈస్ దట్ హ్యాపెనింగ్? హౌ ఈస్ the meek going to inherit the earth? Now Jesus told that I will make you the fishers of men. That is called inheriting the earth. They are going to go into the world and catch people. They are going to catch people for the kingdom of God. అయితే వాళ్ళు ఈ లోకాన్ని వాళ్ళు సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళు జాలరుల్లాగా మారుతున్నారు, వాళ్ళు మనుషుల్ని పట్టే జాలరులుగా మారుతున్నారు. అదే స్వతంత్రించుకుంటాం అన్నమాట, ఈ భూమిని స్వతంత్రించుకుంటుంటారు వాళ్ళు. అయితే ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉన్నారో వాళ్ళకే ఇది వస్తుందన్నమాట, ఒకళ్ళ తర్వాత ఒకటి వస్తుంది. చూడండి ఇక్కడ, those who are poor in spirit, from there only these verses are starting, that they will mourn and they will be meek, then they will inherit the earth. This is the consequences of being a person who is poor in spirit. Then after that, in 6th verse, Jesus says, blessed are those who hunger and thirst for righteousness and they shall be filled. ఇప్పుడు దేవుడు చాలా బాగా మాట అంటున్నాడండి. ఎవరైతే నీతి నిమిత్తము ఆకలి దప్పికలు కలిగి ఉన్నారో వాళ్ళని దేవుడు తృప్తి పరుస్తాడు అని అంటున్నాడు. అయితే వీళ్ళని అసలు దేవుడు ఏమని పోలుస్తాడో చూడండి. అసలు యేసుక్రీస్తు వాళ్ళని మాథ్యూస్ చాప్టర్ 11 25th and 26th వర్సెస్లో ఏమంటాడంటే, what God calls these people who are actually hunger and thirst for the righteousness. Let us go to Matthew chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26. Matthew chapter 11, 25th verse and 26th verse. At that time Jesus answered and said, I thank you, Father, Lord of heaven and earth, that you have hidden these things from the wise and prudent and have revealed them to babes.
ఈవెన్ సో ఫాదర్, ఫర్ సో ఇట్ సీమ్డ్ గుడ్ ఇన్ యువర్ సైట్. చూడండి అసలు ఎంత అద్భుతంగా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఏమంటున్నాడంటే, తండ్రి దేవుడికి పసి పిల్లలైన వీళ్ళకి ఈ సత్యములు బయలుపరచడమే సంతోషకరంగా ఉందంట. వీళ్ళు ఆత్మ విషయంలో దీనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళేం పెద్ద గ్రోన్ కాదు, వాళ్ళేం పెద్ద ఎదిగిన వాళ్ళలాగా లేరు. వాళ్ళు అప్పుడప్పుడే పుట్టారు కాబట్టి వాళ్ళకి చాలా ఆకలి దప్పిక ఉంటుంది, ఇంకా వాళ్ళకి కావాలి. వాళ్ళు దైవరాజ్యంలో పుట్టారు కాబట్టి వాళ్ళు నీతి తీసుకుంటేనే వాళ్ళు ఎదుగుతారు. నీతిని వాళ్ళు తింటేనే వాళ్ళు నీతిలో ఎదుగుతారు. దీస్ పీపుల్ who are being called as infants by Lord Jesus Christ in Matthew chapter 11 and 25th 26th verse, they are infants because they have just taken birth in the kingdom of God, and they are very hunger and thirst for righteousness, and they have to be provided with the righteousness. They have to consume the righteousness so that they will grow in the kingdom of God. So that time they will be filled. Now Jesus Christ, when he is risen back from the third day after crucifixion, God starts feeding them with lot of truths. ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి లేచినాడో 3వ దినాన, ఆయన్ని సిలువేసిన తర్వాత ఆయన ఆత్మరూపంలో వచ్చి సర్వసత్యంలోకి నడిపించినప్పుడు వాళ్ళు అన్ని నీతి విషయాలన్నీ కూడా నేర్చుకున్నారండి. దేవుడు శిష్యులు అనేవాళ్ళు వాళ్ళు ఎదిగినారు. పీటరు, పౌలు, జాను, జేమ్స్, ఇంకా ఎందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా, థామస్, వీళ్ళందరూ కూడా, ఆల్ ది డిసైపుల్స్ హూ వర్ కాల్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్, దే గ్రీవ్ ఇన్ స్పిరిట్ బికాస్ దే got the learning from the Spirit of God. When the Holy Spirit came to them, all the things that were told by Lord Jesus Christ were revealed to them, and they came into all truth, and they became mature in Lord Jesus Christ. They were fed by the righteousness. After that we see that in 7th verse, blessed are the merciful, for they shall obtain mercy. Now after knowing what is righteousness, then comes mercy. This is the learning in the kingdom of God, that we have mercy for others. We show mercy. We have a heart of loving, compassion, helping hand, sacrificing for others good. This is the next thing that will happen for the person who is poor in spirit, that he will start showing mercy to others. అయితే దేవుడు 7వ వచనంలో ఏమంటున్నాడంటే, దయగలిగిన వాళ్ళు, దయ చూపించే వాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా దయ చూపించబడతారు. They shall also obtain mercy because they will be showing mercy to others. This is the kingdom law. Kingdom of heaven has these laws. So they are fed by the righteousness. They are knowing that mercy is the one we have to show. అయితే ఎవరైతే ఆకలి దప్పితో ఉన్నారో వాళ్ళకి దేవుడు ఆహారంగా ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు దయతో ఉండాలనేసి. ఇతరుల పట్ల మనము చాలా దయతో ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని చూసుకోవాలి, ఆదరించాలి వాళ్ళని. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. అప్పుడే మనము ఎదుగుతున్న వాళ్ళం అవుతాం అనమాట. లేకపోతే ఎక్కడున్న వాళ్ళమే అక్కడ అయిపోతాం. ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ షోయింగ్ మర్సీ టు అవర్ brethren, then it means that we are not growing. We have to go into the next step of showing mercy. Then later on, when we also obtain the mercy back from God, further we are able to become pure, holy we are becoming. After we learn to show mercy to others, our sins are being forgiven because we learn to forgive others. Our heart is being cleansed and we are becoming pure
In our heart there won't be any hatred, any deceitfulness, any impartiality or injustice, or any kind of malice, or all the fruits of the unrighteousness that are given in different chapters of New Testament and Old Testament also. అయితే ఇక్కడ ఎవరైతే దయ చూపిస్తున్నారో వాళ్ళు ఎదిగిన వాళ్ళు అయి ఉన్నారు, వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయి. వాళ్ళు ఇతరులకి దయ చూపించినప్పుడు దేవుడు కూడా వాళ్ళని దయ చూస్తున్నాడు, వాళ్ళ పాపాలని కడిగేస్తూ ఉన్నాడు. కడిగేసినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న మైలమంతా పోతుంది. వాళ్ళు పాపంని దూరం చేసేసుకొని వాళ్ళు ఇతరులని ద్వేషించడం కానీ, ఇతరుల పట్ల మోసకరంగా వ్యవహరించడం కానీ, సకల పాపాలు కానీ వాళ్ళ హృదయాల్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. వాళ్ళల్లో దేవుని కృప వచ్చింది అనమాట. వాళ్ళ హృదయాలు చాలా శుద్ధీకరించబడతాయి, పవిత్రంగా అయిపోతాయి అనమాట. ద ప్యూర్ హార్టెడ్ పీపుల్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నౌ children of God. They are converted as children of God. Here they will become peacemakers. When their heart is being cleansed of all this malice and all the unrighteousness is gone, they will become peacemakers, because the quality of the child of God is that they will be peacemakers. Peacemakers between God and man, because they have forgiven everybody whom they earlier did not forgive. They also want to go and save those sinners. These also were first sinners. They acknowledge that once they were sinners, so now they have got mercy from God and forgiveness from God. They also, being the child of God now, want to show the same love and affection that God showed to them, to the sinner also, the other sinners. So they go and tell the word of God to those people who sinned against them. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చే వచనం ఏంటంటే, ఈ వీళ్ళు దేవుని బిడ్డలుగా ఎప్పుడు అవుతారంటే వాళ్ళు సమాధానకర్తలుగా ఉంటారండి. ఇట్ ఈస్ రిటన్ దట్ బ్లెస్డ్ ఆర్ ది పీస్ మేకర్స్, ఫర్ దే షెల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ సమాధానపరిచే వాళ్ళు దేవుని కుమారులని అనిపించుకుంటారండి. ఎందుకు అనిపించుకుంటారు వాళ్ళు దేవుని పిల్లలుగా? హియర్ దే ఆర్ కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్, బికాస్ దే ఆర్ పీస్ మేకర్స్. వాళ్ళు ఎందుకు దేవుని కుమారులుగా పిలువబడుతున్నారంటే వాళ్ళు సమాధానకర్తలుగా ఉంటున్నారు. వాళ్ళు అన్ని వాళ్ళ జీవితాల్లో ఉన్న పాపం అంతా కూడా పక్కన పెట్టేసి, వాళ్ళు ఇతరులు ఎవరైతే పాపం ఇంకా చేస్తూ ఉన్నారో, పాపంలో జీవిస్తున్నారో వాళ్ళ పట్ల కరుణగా ఉండి, దయగా ఉండి, వాళ్ళకి పోయి దేవునితో వాళ్ళు సమాధాన పడనాడికి వాళ్ళు మార్గాలు చూపిస్తారు, యేసుక్రీస్తుని చూపిస్తారన్నమాట. సో దీస్ పీపుల్ హూ ఆర్ ది పీస్ మేకర్స్, దే గో టు దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ సిన్ and they show them Lord Jesus Christ, so that there is a peace being made between God and those sinners. So here this process is coming. Next, after they go and tell the word of God, that is about Jesus Christ, then persecution starts. ఎప్పుడైతే ఈ దేవుని కుమారులు వెళ్ళి దేవుని గుడ్ న్యూస్ అంటే శుభవార్త చెప్తారో, అప్పుడు వాళ్ళ ఎడల ఇంకా పర్సిక్యూషన్ స్టార్ట్ అవుతుందండి, శోధన. వాళ్ళని ఈ లోకపు మనుషులు శోధిస్తారు, పర్సిక్యూట్ చేస్తారు వాళ్ళని. దీస్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు మేక్ పీస్ బిట్వీన్ God and disobedient, there those people starts being persecuted. So there Jesus is saying in 10th verse, blessed are those who are persecuted for the righteousness sake,
ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీతి నిమిత్తము కష్టాలు పడిన వాళ్ళందరికీ కూడా దేవుని రాజ్యం ఉన్నది అనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. సి ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ది పూర్ ఇన్ స్పిరిట్ టిల్ ద బీయింగ్ పర్సిక్యూటెడ్, ఇట్ ఈస్ బిట్వీన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Inside kingdom of God, from starting of poor in spirit, there the kingdom of God starts, and till being persecuted also is inside the kingdom of God. So ఆత్మ విషయమై దీనులైన వారి నుంచి మొదలయ్యి దేవుని రాజ్యంలో ఆఖరికి నీతి నిమిత్తము శ్రమలు పొందే వాళ్ళు కూడా దేవుని రాజ్యంలోనే ఉంటారు. సో ఇది ఒక సీక్వెన్స్లో వస్తూ ఉందండి, ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ వస్తాయి. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ వే. నౌ దట్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ హౌ బ్యూటిఫుల్లీ గాడ్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ us all these things, how it will be in the kingdom of God. Now we should examine ourselves that how and where we are. Are we still poor in the spirit only? Have we not received the Spirit of God? Because when the Spirit of God comes, that is called as Spirit of God is called as being kingdom of heaven itself. అయితే మనము ఎలా ఉన్నామో తెలుసుకోవాలి. ఇంకా ఆత్మ విషయమై దీనులై ఉన్నామా, లేకపోతే దేవుని ఆత్మని పొందుకొని ఉన్నామా, నిండిన వారిగా అయిపోయామా అనేది తెలుసుకొని ఉండాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనము ఇలాగ మనము ఆత్మ విషయంలో మనము నిండిన వారిగా ఉంటాం, దేవుని ఆత్మని తీసుకుంటామో అప్పుడు మనం దేవుని పిల్లలుగా పిలువబడతామనేసి రాయబడి ఉందండి. హియర్ వి సీ దట్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 1, we see that it is written that these people who have accepted Lord Jesus Christ, they will be called as sons of God. Let me show you. Ephesians chapter 1:5. Ephesians chapter 5వ వచనం అండి. Having predestined us to adoption as sons by Jesus Christ to himself, according to the good pleasure of his will, to the praise of the glory of his grace, by which he made us accepted in the beloved. ఇక్కడ చూడండి ఎంత బాగా వాక్యం రాసిందో, ఎంత బాగా రాసిందో. ఎఫిషియన్స్ చాప్టర్ 1:5వ వచనంలో ఎంత బాగా రాసిందంటే, అక్కడ ఈ ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరైతే ముందు దేవుని కుమారులుగా లేరో వాళ్ళని దేవుడు అడాప్ట్ చేసుకుంటున్నాడంట, దత్తత పుత్రులుగా చేసుకుంటున్నాడు. దోస్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దే వర్ పూర్ ఇన్ స్పిరిట్, దే వర్ మేడ్ టు బి కాల్డ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్ బై అడాప్షన్. చూసారండి ఎంత గొప్పగా మనకి ఇంత గొప్ప ధన్యత ఇచ్చినాడు. ఆల్ ది జెంటైల్స్ హూ ఆర్ నాట్ ది జ్యూస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, దే ఆల్ ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ as జెంటైల్స్. దేవుని పిల్లలు ఇజ్రాయెల్ అంటే యూదులందరూ కూడా దేవుడి పిల్లలని అనిపించుకున్నారు. ఎవరైతే యూదులు కారో వాళ్ళందరూ కూడా అన్యులై ఉన్నారు. సో ఈ అన్యులలో యూదుల్లో కూడా సన్స్ ఆఫ్ డిసోబీడియన్స్ అంటే అవిధేయతకి కుమారులైన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ద చిల్డ్రన్ ఆఫ్ డిసోబీడియన్స్ ఆర్ బోత్ ఆర్ దేర్ ఇన్ the children of Israel as well as Gentiles. But the poor in spirit are also available in Jews as well as in the Gentiles. But sons of God are always there in Jews only.
because from the beginning God made them their his children. అయితే యూదుల్ని దేవుడు తన బిడ్డలుగా ఆయన ముందే చేసుకున్నాడు కాబట్టి యూదుల్లో దేవుని కుమారులు ఉన్నారు, కానీ అన్యుల్లో లేరండి దేవుని పిల్లలు. అడాప్షన్ బట్టే, దత్తత తీసుకున్నాం బట్టే దేవుని కుమారులుగా అవుతూ ఉన్నారు. అందుకనే దేవుడు మనకి ఈరోజు నేర్పించిన పాఠం బట్టి మనకి తెలుసుకోవాల్సినది ఏంటంటే, సర్మన్ ఆన్ ది మౌంట్ అంటే కొండ మీద ప్రసంగం మనకి ఎంతో నేర్పిస్తుంది. మనం ఎక్కడున్నాము, దేవుని రాజ్యంలో మనం ఎవరై ఉన్నాము అనేది మనకి చూపిస్తుందండి. మనం ఇంకా పాలు తాగే వాళ్ళగానే ఉన్నామా, ఆత్మలో దీనులైన వాళ్ళగానే ఉన్నామా, లేకపోతే మనం ఎదిగిన వాళ్ళగా ఉన్నామా, ఇంకా మనము శాంతి సమాధానము పరిచే వాళ్ళగా ఉన్నామా, క్షమించే వారిగా ఉన్నామా, ఎక్కడున్నాం మనము, ఇంకా ఎవరి పాపాలని క్షమించామా, లేకపోతే మన హృదయాల్లో ఇంకా నొచ్చుకుంటున్నామా, అవన్నీ కూడా మనం ఎక్కడున్నామో దేవుని రాజ్యంలో చూపిస్తుంది. వేర్ వీఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దిస్ sermon on the mount is telling us, showing us as an indicator, are we still poor in the spirit, or we are growing, are we able to forgive others and reach the state of being peacemakers and be persecuted for the sake of Lord Jesus Christ. And maybe they may come and go like this. The things might happen that we might be persecuted then and there, sometimes here, sometimes later. మనము నీతి నిమిత్తము శోధించబడచ్చు, కానీ కష్టాలు పొందొచ్చేమో, కానీ లైఫ్లో ఇప్పుడు అప్పుడు తర్వాత లేకపోతే ముందు వెనక అని ఉండొచ్చు, కానీ మనం ఎక్కడున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతుంది. So thank you, brothers and sisters. This was a very beautiful Bible study. I praise God, and I wish that you all also meditate on this verse and furthermore understand and devote your lives to Lord Jesus Christ, so that we become the sons of the kingdom of God. మనము దేవుని కృపచేత ఇంత మంచి వాక్యము ధ్యానించగలిగినామండి. ఇంకా మనం ఈ సత్యం తెలుసుకొని ఈ వాక్యంలో ఇంకా ధ్యానిస్తూ మనం దేవుని పిల్లల వలె జీవిస్తూ ఆయన రాజ్యంలో నిత్యము ఉండగలిగే కృపను దేవుడు మనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా, దేవుడికి వేడుకుంటూ ఉన్నాను. ప్లీజ్ pray for everybody in this pandemic. Everybody is suffering a lot, especially those who are suffering with the coronavirus. So let us pray for them also in our personal prayers. And I would like you all to please share if you liked it, and also if you haven't subscribed, please subscribe to the channel. Andariki vandanalu. Thank you.